హాయ్ అండి, మీలో చాలామంది పన్నీర్ బిర్యానీ ట్రై చేసే ఉంటారు కదా. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. దానికోసం నేను పన్నీర్ తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ మరీ పెద్దవైపోతాయి. దాన్ని ఇంకో 2 ముక్కలు చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేయడం కోసం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకునేది వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా చేతితో కాకుండా ఇలా మిక్స్ చేసుకున్నారంటే అవి ముక్కలైపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు అందులోనే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. దాన్ని కూడా మెల్లగా ముక్కలు చిదిగిపోకుండా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ ఉంచుకోండి, లేదా 1 అవర్ ఉంచుకోండి. ఇప్పుడు నేను బియ్యంని నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. బాస్మతితో చేస్తున్నాను కాబట్టి ముందుగా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి శుభ్రం చేసుకొని ఇప్పుడు అందులోనే ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, నేను కుక్కర్లో చేయట్లేదండి, కుక్కర్ గిన్నె మందంగా ఉంటుందని అది పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకోండి. ఇవి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం బాగుంటుంది. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న బియ్యంకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1/2 kg బియ్యం చేస్తున్నాను. దానికి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. అవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోండి. అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయినంత వరకు వేగాలి. అలా వేగించుకున్న తర్వాత 1 టమాటా, మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. అవి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అవి కూడా బాగా మగ్గాలి. అవి బాగా ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి తీసి వేసేసుకోండి. వీటిని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. మొత్తం గుండగా అయిపోద్ది, లేకపోతే ముక్కలు ఉండవన్నమాట. గుండ అయిపోతే బాగోదు బిర్యానీ. సో జాగ్రత్తగా మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఒక ½ గ్లాస్ అలా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఈ ముక్కలు అప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిందంటే కొంచెం గట్టిపడతాయి పన్నీర్ ముక్కలు. అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నానండి. మీరు వాటర్ ముందే వేసుకొని మరిగిన తర్వాతైనా రైస్ వేసుకోవచ్చు, లేదంటే రైస్ ముందే వేసుకొని వాటర్ తర్వాతైనా వేసుకోవచ్చు. ఇవి కలిపేటప్పుడు మాత్రం హడావిడిగా కలిపేయకుండా కొంచెం నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని వాటర్ వేసుకుంటున్నాను అనమాట, ఈక్వల్గా. మనం ముందు కొంచెం వాటర్ వేసాం కదా, అది సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. అందుకని నేను ఈక్వల్ తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీరు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కసూరి మేతి వేసాం కాబట్టి పుదీనా వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా పక్కకి అంటే వాటర్ కనిపిస్తుంది, అలా కనిపిస్తే ఇంకా ఉడకనట్టు. మళ్ళీ మూత పెట్టుకొని ఆ వాటర్ ఇంకేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకు. చూసారు కదా, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఫస్ట్ టైం కానీ ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి. మీకు ఈజీ అనిపిస్తుంది అనమాట. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.